నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఒక సంబరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేకంగా అంతటా కూడా దాదాపు 12,000 గ్రామ పంచాయతీల పైగా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో మొత్తం కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. గతం కంటే భిన్నంగా ఈసారి ఆసక్తిగా కూడా అందరు ఎదురు చూస్తున్నారు. అందుదగ్గ ఏర్పాటు కూడా చేసుకుంటున్నారు. ఎందుకింత ఈసారి ప్రత్యేకత అంటే 22 నెలల ప్రత్యేక అధికారుల పాలన తర్వాత కొత్త పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. దీంతో ఎక్కడికక్కడ కూడా పనులు ఆగిపోయినాయి. ఇటు కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోయినాయి, అలాగే ఇటు బకాయిలు ఉండిపోయాయి. గ్రామాల్లో ఇటు పారిశుద్ధ్య పనులు, ఇటు పెండింగ్ పనులు ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం కూడా ఆగిపోయింది. దాంతో కూడా దాదాపు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికల్ని 3 దశల్లో నిర్వహించింది. ఈ 3 దశల్లో భాగంగా 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు ఎన్నికలు నిర్వహించిన తర్వాత మొత్తానికి ఫలితాలు కూడా వచ్చాయి. ఇక ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరు కూడా ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజులో భాగంగా అక్కడ గ్రామాల్లో మాత్రం ఒక అధికారులను కూడా నియమించింది. ఆ అధికారుల సమక్షంలో ఇటు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మొత్తానికి పాలక వర్గాల యొక్క అధికారాలు ఈ రోజు నుండి అంటే సోమవారం నుండి కూడా కొనసాగనున్నాయి. గ్రామ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ చేతుల్లో కూడా ప్రారంభం కాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ కోసం చూస్తుంది. ఎందుకంటే సుమారు 3,000 కోట్ల గ్రాంట్స్ అయితే రావాల్సిన నేపథ్యంలో ఇక్కడ పాలక వర్గాలు లేకపోవడం వల్ల పెండింగ్లో పడిపోయింది. మార్చి లోపు పాలక వర్గాలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం నిధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల సంఘం కూడా దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేసి కూడా ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసింది. ఇక అభివృద్ధి సంక్షేమం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పాలక వర్గాలు అవసరం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ప్రత్యేక అధికారుల పాలన విషయంలో మాత్రం వాళ్ళకు పరిమితమైన అధికారాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో పెద్ద వాటికి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళ చేతిలో ఉండదు. కానీ స్థానికంగా ఉన్న సమస్యల కారణంగా కొన్ని నామినల్ పనులకే వాళ్ళకు అధికారం ఉండడంతో కీలకమైన పనులు జరగకపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాగే గ్రామ పంచాయతీలు కూడా చాలా అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. ఒక రకంగా కుంటుపడిపోయింది అభివృద్ధిలో అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో కొత్త పాలక మండలి సుమారు 12,700 పైగా కూడా సర్పంచ్లు, అలాగే ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు కూడా ఎవరైతే గెలిచారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. దాని తగ్గట్టు కూడా ఏదైతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కూడా అన్ని రకాలుగా కూడా సిద్ధం చేస్తుంది. ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే మాత్రం అధికారులను కేటాయించింది. ఒక 4-5 గ్రామాలు ఒక మండలంలోని వరుసగా అంటే రూటును బట్టి కూడా అధికారులను కేటాయించింది. కొన్ని ఊర్లలో ఎంఆర్ఓను కేటాయించింది. ఈ ఎంఆర్ఓ ఒక 4 ఊర్లు తీసుకుంటే తర్వాత ఏఈకి ఒక 4 ఊర్లు, ఇలా సంబంధిత గుర్తింపు పొందిన ఒక అధికారిని అయితే మాత్రం ప్రమాణ స్వీకారం అయితే చేయించబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం ద్వారా మాత్రం గ్రామ అభివృద్ధి కోసం అయితే మాత్రం మీరు పాటుపడాలి. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పరంగా కార్యక్రమాలను కూడా ప్రజలకు సేవ చేయాలి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా సమర్థవంతంగా పారదర్శకంగా పనిచేయాలన్న ఒక ఉద్దేశంగా ఈ ప్రమాణ స్వీకారం అయితే కొనసాగబోతుంది. సర్పంచ్ విధులు, ఉప సర్పంచ్ విధులు, అలాగే పాలక వర్గాల విధులను కూడా ఇటు అధికారులు కూడా వివరించబోతున్నారు. ప్రధానంగా సర్పంచ్కు విధుల విషయానికి వస్తే మాత్రం గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య పనులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇటు అంటువ్యాధులు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు గ్రామాలు కూడా శుభ్రంగా ఉండేలాగా నిర్మాణాలు చేపట్టాలి. అందులో భాగంగా ఏదైతే రోడ్లు ఉంటాయో సాధారణంగా ప్రజలు నడిచే రోడ్లు కూడా నీట్గా ఉండేలాగా సీసీ రోడ్ల ఏర్పాటు పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సకాలంలో తాగునీరు వచ్చేలాగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే తాగునీరు అనేది చాలా ముఖ్యము. ఊళ్ళలో సకాలంలో కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. నీళ్లను ఎప్పటికప్పుడు కూడా సరఫరా చేసేలాగా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎక్కడ కూడా సరఫరా ఆగిపోకుండా, పండగ పూటలు కానీ నార్మల్ సమయంలో కూడా ఉండేలాగా మాత్రం నీటి విషయంలో మాత్రం పాలక మండలి మాత్రం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా ఇంకోటి నీళ్ళ సమస్యతో పాటు వీధి దీపాల సమస్య.
వీధి దీపాల సమస్య చాలా కీలకం. ఎందుకంటే రాత్రిపూట కూడా ఇటు నడిచే పరిస్థితి ఉంటుంది, అలాగే వ్యవసాయానికి రైతులు వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువగా కూడా రాత్రిపూటలో కూడా ఇటు అందరికీ కూడా ఇబ్బందికరంగా లేకుండా కూడా ఒక లైట్లను ఏర్పాటు చేయాలి, దాని తగ్గట్టు స్తంభాలను ఏర్పాటు చేయాలని కూడా ఇటు అధికారులు ఉంటాయి. దాంతోపాటు ప్రతి 6 నెలలకోసారి కూడా ఈ గ్రామ సభలు నిర్వహించాలి. ఈ గ్రామ సభల్లో వార్డు సభ్యులు అలాగే దాంతోపాటు ప్రత్యేకంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలను కూడా ఆహ్వానించవచ్చు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించవచ్చు, అలాగే గ్రామ ప్రజలను కూడా ఆ సభకు రావాల్సిందిగా కూడా కోరవచ్చు. ఈ సభలో మాత్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏమేం పనులు చేయాలి, తీసుకుపోయే నిర్ణయాలపైన మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయించి కూడా అక్కడ గ్రామ సభ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా గ్రామ సభ అయితే మాత్రం 6 నెలలకోసారి నిర్వహించాలి, ప్రాథమికంగా 2 నెలలకోసారి నిర్వహించాలి. ఇలా ఎప్పటికప్పుడు కూడా గ్రామానికి అవసరమైన కార్యక్రమాల విషయంలో మాత్రం ఇటు పాలక వర్గాలు అయితే మాత్రం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు జనాలు ఇప్పుడు కోరుకున్న ప్రధాన సమస్య అయితే మాత్రం కోతుల బెదడ నిర్బంధన. ఎందుకంటే కోతులు చాలా ఇబ్బందికరంగా మారాయి. ఇటు గ్రామాల్లో ఇళ్లలోకి వస్తున్నాయి, ఇటు వ్యవసాయంలోకి వస్తున్నాయి. ఇటు వ్యవసాయానికి ఇబ్బందికరంగా పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే కోతుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున కోరుకున్న నేపథ్యంలో మరి సర్పంచులు ఈసారి ప్రధానంగా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా మెజారిటీ ఓటర్లు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దాంతోపాటు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు సీసీ రోడ్ల నిర్మాణము, అలాగే నీటి లభ్యత, తాగునీటి లభ్యత, వీధి లైట్ల ఏర్పాటు, దాంతోపాటు వైద్యము, విద్య పైన కూడా దృష్టి పెట్టాలి. గ్రామాల్లో పాఠశాలల విషయంలో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న గ్రాంట్స్ ఉంటాయి, పథకాలు ఉంటాయి. వీటిని సకాలంలో సరైన విధంగా అమలు చేసేలాగా అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుండి కూడా చాలా పథకాలు వస్తాయి, చాలా నిధులు వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో మాత్రం అర్హులైన వారికైతే మాత్రం సంక్షేమ పథకాల్లో కూడా భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏమేమి ఖర్చు చేస్తున్నారో దాని తగ్గట్టు లెక్కలు కూడా కరెక్ట్గా చేయాల్సిన ఉంటుంది, ఆడిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా మొత్తానికైతే మాత్రం గ్రామ అభివృద్ధి విషయంలో మాత్రం పాలక మండలిది చాలా కీలక పాత్ర ఉంటుంది. సర్పంచ్ ప్రధాన పాత్ర వహించబోతున్న నేపథ్యంలో చెక్ పవర్ అయితే మాత్రం ఇద్దరికీ కూడా కలిపి ఉన్నది ప్రస్తుతానికి. ఇటు ఒకవేళ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ కూడా ఆ చెక్ పవర్కు అవకాశం కల్పించడంతో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు కూడా ఇటు ఉప సర్పంచ్ పాత్ర ఉంటుంది. సర్పంచ్ లేని ఏడాల మాత్రం గ్రామ సభల విషయంలో మాత్రం ఉప సర్పంచ్ ఆ గ్రామ సభను నిర్వహించుకోవచ్చు. ఇలా చాలా నిబంధనలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే మాత్రం గ్రామ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి సంక్షేమం దృష్టిగా అడుగులు పెట్టడానికి ఇటు పాలక వర్గాలు కృషి చేయాలని కూడా ఇటు పంచాయతీరాజ్ చట్టం చెప్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించబోతుంది. ఎట్టకేలకు 22 నెలల ప్రత్యేక అధికారుల పాలన తర్వాత మాత్రం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా గ్రామ పంచాయతీల్లో మాత్రం కొత్త పాలక వర్గాలైతే మాత్రం కొలువు తీరబోతున్నాయి. దీంతో ఒక కొత్త వాతావరణం ఉంది, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ఒకవైపు గతంలో బకాయిలు ఉన్నాయి, మాజీ సర్పంచ్లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి తీర్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మరి కొత్త సర్పంచ్లకు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి నిధులు కేటాయిస్తుంది, ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, మరి కేంద్రం నుండి రావాల్సిన 3,000 కోట్ల గ్రాంట్స్ వస్తాయా లేదా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్గా మార్క్గా ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. కానీ ఎట్టకేలకైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామ పంచాయతీలో కొత్త సర్పంచ్లు అయితే రాబోతున్నారు. దాంతోపాటు సుమారు 1,00,000 మంది వార్డు మెంబర్లు కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగనున్న నేపథ్యంలో మాత్రం మొత్తానికైతే మాత్రం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. మరి గ్రామ అభివృద్ధి విషయంలో కొత్త పాలక వర్గాలు మరి ఎటువైపు చేస్తారు, ఏ రకంగా ముందు అడుగేస్తారు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా సపోర్ట్ ఇస్తుందో మాత్రం మరికొద్ది నెలల్లో సంవత్సరాల్లో మాత్రం ఒక క్లారిటీ రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.